ఇటు కడపలో కరోనా కలవరం మొదలైంది. కడపలో కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. రిమ్స్లో చికిత్స పొందుతున్న మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు కన్ఫర్మ్ చేశారు. కరోనా కేసును రిమ్స్ సూపరింటెండెంట్ రమాదేవి ధృవీకరించారు. అయితే కడపలో కరోనా కేసు లేదని DMHO నాగరాజు చెప్తున్నారు. కరోనా కేసు విషయంలో పొంతనలేని వ్యాఖ్యలు చేస్తున్నారు DMHO సూపరింటెండెంట్. కోవిడ్ పాజిటివ్ కేసు ఒకటి అడ్మిట్ అయిందండి. ఆమె చాగల్మరి నుంచి వచ్చారు, ఆర్లగడ్డ మండలం నుంచి. ఆమె 75 years ఓల్డ్ ఫిమేల్ పేషెంట్. ప్రస్తుతానికైతే పేషెంట్ కండిషన్ స్టేబుల్గా ఉంది. ఐసోలేషన్ వార్డులో పెట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం. షేక్ గౌసిన్ మొబిన్ అనే ఒక 75 years లేడీ నంద్యాల నుంచి కాఫ్ అండ్ కోల్డ్ ఫీవర్తో వచ్చింది. దాన్ని ఆమె ప్రైవేట్ హాస్పిటల్లోన, ప్రొద్దుటూరులోన, అలానే ప్రైమ్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ ఇచ్చేసుకునింది. నెక్స్ట్ వీళ్ళు GGHకి వెళ్ళారు. అంటే బాగుందని వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చినారు. GGHకి వెళ్తే GGHలో కోవిడ్ వార్డులో అడ్మిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ ఉంది, కొద్దిగా సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది అని. దానివల్ల వీళ్ళంతా కోవిడ్ అని చెప్పి దాన్ని ఇది చేయడం జరుగుతుంది. దీన్ని ఊరికేనే లేని దాన్ని పిక్చరైజ్ చేసి ఇది చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. అయితే ఈ నెల 27న కడపలో మహానాడు నేపథ్యంలో కరోనా విషయం బయటకు రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కరోనా కలకలంతో మహానాడుకు ఎవరూ రారని దాచేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వైద్యాధికారి కోవిడ్ లేదని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. కరోనా ఉన్న ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్న నిబంధన ఉంది. నిబంధన మహానాడుకు అడ్డంకిగా మారుతుందనే సర్కార్ అధికారులతో మాట మార్పించినట్టు ప్రచారం జరుగుతోంది.